హలో అస్సలాము అలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే యుద్ధానికి అయితే బయలుదేరుతున్నా. యుద్ధం ఏంటంటే మా కఫీల్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కఫీల్ అబ్బాయి వాళ్ళ వాడి కార్ అయితే క్లీన్ చేయాలి. ఎప్పుడైనా 2-3 వీక్స్ ఒకసారి, నాకు తెలిసి 3 వీక్స్ అయింది క్లీన్ చేసి. మళ్ళీ ఈరోజు అయితే వెళ్తున్నా. అదొకటి నాదొకటి రెండే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కంపల్సరీ ఎన్ని కార్లు ఉంటే వాళ్ళ దగ్గర అన్ని కార్లు అయితే క్లీన్ చేయాలి. హౌస్ డ్రైవర్ పని అంటే అది కూడా ఉంటుంది. అక్బర్ అన్న దగ్గర 4 కార్లు ఉన్నాయి, మా దగ్గర 3 ఉన్నాయి. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తలా చెప్పిండు, నా దగ్గర ఏం లేకుండే అని మా కఫీల్కి చెప్పిండే. అయితే సామాన్లు తెచ్చిచ్చిండు, అన్ని బకెట్ తువాలాలు తెచ్చిచ్చిండు. కానీ మళ్ళీ ఎప్పుడు అడగలేడు కార్ క్లీన్ చేయమని, ఎప్పుడు చెప్పలేడు, నాకు చెప్తలేడు. 4-5 months అవుతుంది దగ్గర వచ్చి. ఒకటేసారి చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పలేడు. ఇప్పుడైతే పోదాం యుద్ధానికి. యుద్ధానికి నేను తీసుకోవాల్సిన వస్తువులు చూపిస్తాను. వాటర్, అందులో కొద్దిగా ఏమంటారు ఫేరీ వేసుకున్నా, ఫేరీ అంటారు ఇక్కడ, అంటే సబ్బు క్లీన్ చేయడానికి కారు. ఏదైతే మన 2 తువాలాలు. ఎప్పుడైతే వెళ్తున్నా అక్బర్ అన్న లేడు, ఏటో డ్యూటీకి పోయినట్టున్నాడు. డ్యూటీకి పోయినా మరి ఛాయ్ తాగేందుకు తెలియదు. ఇద్దరు ఉన్నారు కదా, ఆదర్శ్ అండ్ అక్బర్ అన్న, అట్లా ఎటు పోయారు. ఈ ఇంటి వాడైతే అంటే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ 10 కార్లు ఉంటాయి, డైలీ 2. ఈడొక డ్రైవర్ ఉంటాడు, ఈయనకు డైలీ 2 కార్లు. మన కారు ఒక్కటే, డైలీ కాదు, వారంకి ఒకసారి. ఎప్పుడైనా ఇదేమంటారు డస్ట్ అనిపిస్తేనే క్లీన్ చేస్తా. వారానికి ఒకసారి అయితే కన్ఫర్మ్ చేస్తా. 4 రోజులకు ఒకసారి ఎప్పుడైనా డస్ట్ అనిపించింది 3-4 రోజులలో ఒకసారి అయితే నేను దాన్ని క్లీన్ చేసుకుంటా పచ్చి బట్టతో. టాస్క్ ఏంటంటే ఒకటే బకెట్లో మొత్తం కార్ని ఫినిష్ చేయాలా, అదే టాస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫైన్ ఉంటుంది. కొత్తగా వచ్చిన డ్రైవర్ ఎవరైనా సరే పైప్ పట్టుకొని అయితే వాష్ చేయకండి. బయట రోడ్డు పైన నీళ్ళు కనిపిస్తే వచ్చి అయితే వెంటనే ఫైన్ వేస్తారు. అదైతే పెద్ద ఫైన్ వేస్తారు, తక్కువ కూడా వేయరు. 3-4 వేలు 5 వేలు దాకా వేస్తారు రియాళ్ళు. కార్ అయితే బయట పెట్టిండు మా కఫీల్ వాళ్ళ అబ్బాయి. ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేసేసి వెళ్ళిపోదాం రూమ్కి. కార్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. ఫ్రెష్ అయిపోయి మనం కూడా తినందుకు పోతే అయిపోతుంది. ఇప్పుడు ఆ కార్ అయితే అయిపోయింది. మన కార్ ఉంటుంది. సాయంత్రం మగరీబ్ టైం అంటే 6 అప్పుడు క్లీన్ చేసుకుని నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దుమ్ము పడుతూనే ఉన్నది, దుమ్ము లేస్తుంది. ఇటు ఇండ్ల పని నడుస్తున్నాయి, అందుకోసమే చూడొచ్చు మీరు. ఇండ్ల పని నడుస్తున్నాయి కాబట్టి ఉసుకే దుమ్ము మొత్తం వస్తుంటుంది. వాడికి చాలా రోజులైంది, ఆడు చెప్పిండు కడిగేసిన. ఆడు చెప్తేనే కడుగుతాం. మనం వచ్చి మనం కడగం. కంపల్సరీ ఉంటుంది, కాకపోతే 2-3 వారాలకు ఒకసారి కడిగిస్తాడు అంతే. మనమైతే వారం మనమైతే క్లీన్ చేసుకోవాలి మన కారు. పోదాం, మనం ఫ్రెష్ అయిపోదాం. సాయంత్రం 5-6 గంటలకు మనం మన కార్ని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. పచ్చి బట్ట పట్టి అంత ఎక్కువ ఏం అవసరం లేదు. రాకి చేసి వెళ్ళిపోదాం. స్నానం చేసి లంచ్ చేయడానికి పోదాం. ఏమైతే వంట చేయలేము, నిన్న కూడా ఇలా కూడా చేయలేము. పోతాం హోటల్లో తినేసి. ఆయన వెళ్ళిపోతాడు, కేరళ అన్న ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారు. వారం స్కూల్ ఉంది, మళ్ళీ వారం తర్వాత హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ వారం రోజులు ఎటైనా పోతారేమో చెప్పలేము, ఎటు పోతారో పోరో. ఈ మధ్య ఇస్తరాకైతే పోతలేరు. నేను వచ్చిన కొత్తలో అయితే బాగా వేరు హాలిడేస్ ఉండే కాబట్టి, ఇప్పుడైతే అంతా పోతలేరు, వాళ్ళ ఇష్టం. సరే వెళ్ళిపోదాం ఇప్పుడైతే రూమ్కి. స్నానం చేసి వచ్చేసినాం. తర్వాత ఇప్పుడు తినేందుకు అయితే వచ్చినాం. ఇక్కడ తిన్న తర్వాత పోయి రెస్ట్ తీసుకోవడమే. డ్యూటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. డ్యూటీ వచ్చినప్పుడు వెళ్దాం. ఇప్పుడైతే ఏం లేదు, నా కారు కూడా క్లీన్ చేసేసుకున్నా. ఎందుకంటే స్నానం చేసేసినా కానీ మళ్ళీ చేయాలి. ఇప్పుడైతే తిన్న తర్వాత అయితే పోదాం, పోయి రెస్ట్ తీసుకున్నాం. మధ్యాహ్నం అయితే లంచ్ చేసి రూమ్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నా. కేరళ అన్న కూడా వెళ్ళిపోయిన దమ్మం. ఎందుకంటే రేపటి నుంచి మదర్సా స్కూల్ అన్నీ చాలు కాబట్టి, డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడైతే నేను మా కఫీల్ అయితే లొకేషన్ పెట్టిండు, అక్కడికైతే పోతున్నా. మా కఫీల్ అయితే హాలిడేస్ ఉన్నాయని తెలియగానే అయితే
మంచి ట్రిప్కి అయితే పోయారు వాళ్ళ ఫ్రెండ్స్తోని. లాంగ్ ట్రిప్కి అయితే పోయారు. ఇక్కడ నుంచి దాదాపు 700-800 కిలోమీటర్లు ఉంటుంది హైవేల్ అని. అక్కడ మంచిగా కొన్ని రోజుల క్రితం మంచు అయితే కురిసింది. మీరు చూసి ఉంటారు న్యూస్లో. సౌదీలో ఆడ మంచు బాగా కురిసి ఉండే, మొత్తం మంచు ప్రాంతం లాగా అయిపోయింది. అక్కడికైతే వెళ్ళారు వీళ్ళు ట్రిప్ కోసం. ఈరోజు అయితే రిటర్న్ వచ్చారు. మొన్న నేను సామాన్ ప్యాక్ చేసి వెహికల్ మీద అయితే పెట్టిన, వచ్చిర్రు. లొకేషన్ పంపిండు. ఈ నుంచి 8 కిలోమీటర్లు ఉన్నది, పోయి పికప్ చేసుకుని వద్దాం. అక్కడికి వచ్చారేమో, అక్కడ ఆగారేమో. లొకేషన్ అయితే వచ్చింది, వెళ్తున్నా. కలుద్దాం. ఒకవేళ కఫీల్ సామాన్ ఇలా పెట్టుకొని కఫీల్ రాకుంటే సామాన్ చూపిస్తా. కఫీల్ ఉంటే కొద్దిగా కష్టం. కఫీల్ మనకు తెలియదు, కఫీల్ తెలియదు కదా మనం వీడియోలు చేస్తున్నామని, కష్టమైంది. సరే మరి వెళ్ళిపోదాం. మా కఫీల్ని అయితే తీసుకొచ్చేసిన. ఇప్పుడైతే పోతున్నా. రూమ్కి అయితే వచ్చేసినంటే జాకెట్ షూ వేసుకోందుకు, ఎందుకంటే చలి పెడుతుంది కాబట్టి. ఇప్పుడైతే పోదాం. అక్బర్ అన్న పిలుస్తుండు, ఫోన్ చేసిండు. వంట చేద్దామన్నాడు, మరి అట్లా ఛాయ్ తాగుదామంటాడు. పోదాం, పోయి చూద్దాం ఏమంటాడు అన్న. రోజైతే హోటల్లో తిన్నాం కానీ ఈరోజు వంట చేసుకుందాం అనుకుంటున్నాం. పోయినాక చూస్తాం. డ్యూటీ అయితే ఏం రాలేదు ఇప్పుడు మేడంది. రేపటి నుంచి స్కూల్ కాలేజ్ చాలు కాబట్టి చూద్దాం ఎట్లయితుందో. అక్బర్ అన్న దగ్గర కలుద్దాం. అన్న అయితే మొత్తం ఖజూరా పండ్లు అయితే పెట్టుకున్నాడు, ఇంటికి పంపిస్తా అని, రంజాన్ కోసం అని పెట్టుకున్నాడు. అన్నకేమో డౌట్ వచ్చింది. మొన్నేమో చిన్న చిన్న వైట్ పురుగులు మన బియ్యంలో ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న పురుగులు బెడ్ మీద కనిపించినాయి అని, ఎక్కడ ఖజూరా పండ్ల డేట్స్లో అయినాయని మొత్తం అయితే చదువుతున్నాడు. ఈ మొత్తం కార్గో వేస్తా అని తీసుకున్న సామాన్ని ఇంకా వేయలేడు అన్న. ఏం చేస్తాడో ఏమో. ఇవన్నీ అయితే పెట్టిండు. ఇవన్నీ 3-4 డబ్బాలు అయితే తెచ్చుకున్నాడు. చూద్దాం. ఈ సదరాందుకు పిలిచిండు నాకైతే. అన్న రూమ్లో అయితే పులావ్ వండిండు, ఆలుగడ్డ పులావ్. అక్బర్ అన్న వండిండు. అప్పుడు మేము వచ్చినాం, ఈ సెట్ చేసేసినాం మంచం కింద అవన్నీ. అక్బర్ అన్నతో ఏం చేద్దామంటే ఆలు పులావ్, మటర్, ఆలుగడ్డ, గోబీ అవన్నీ వేసి ఇలా అయితే చేసిండు మంచిగా. రేపటి కోసం కూడా అయిపోతుంది. ఇప్పుడు తిన్నాం. మన అతావరన్న కూడా వచ్చిండు, ఆయన కూడా కొద్దిగా తిన్నాడు, టేస్ట్ చేద్దామని. తినేసి కొద్దిగా మేము కూడా తొందరగా వాకింగ్ వెళ్ళిపోయి, ఎందుకంటే రేపు మళ్ళీ కాలేజ్ ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి స్టార్ట్. తినేసి వెళ్ళిపోతాం, మళ్ళీ వెళ్దాం. అతావరన్న వాళ్ళ కాఫీలు అయితే కొత్త కారు కొన్నాడు. అతావరన్న నడుపుతున్నది, నంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది. అది చూస్తున్నాము. నేను చూసిన అక్బర్ అన్న లేకుండే ఇలా చూసిండు. బేసిక్ మోడల్, ఇది టాప్ మోడల్ కాదు, బేసిక్. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోతాం. మనదైతే ఇక్కడ నుండి బాగా చలి పెడుతుంది. వాకింగ్ వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఇక్కడ ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తే అందరూ బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.